ఇప్పుడే గూగుల్ వచ్చింది, 15 బిలియన్ US పెట్టుబడి, 1 గిగావాట్ కెపాసిటీ. 5 ఏళ్లలో ఏఐ మన రాష్ట్రానికి ఒక నూతనమైనటువంటి ఒక రంగం అని కాదు, అన్ని రంగాల్లో మార్పు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే దేశంలో ఎక్కడా ముందుకు రాకపోతే ఆ సమయంలో నేను అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ పెట్టి 2026 జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ కు చిరునామాగా మన అమరావతి తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క శ్రీహరికోటలో మనం సెటిలైట్ లాంచ్ చేసే పరిస్థితి ఉంది. ఒకప్పుడు గవర్నమెంట్ లో తిరుపతి దగ్గరనే స్పేస్ సిటీ పెట్టి ప్రైవేట్ వ్యక్తులు కూడా సెటిలైట్ లాంచ్ చేసే పరిస్థితి, సెటిలైట్ సర్వీసుల్ని మన ప్రపంచానికి అందజేసే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన డ్రోన్ సిటీ పెట్టి పూర్వకల్లు కర్నూలులో భవిష్యత్తులో యుద్ధానికి కావాల్సిన డ్రోన్స్ గాని ఇక్కడ సింగపూర్ లో మీరు దుబాయ్ లో రేపు చూడబోతున్నారు, ఎయిర్ టాక్సీలు వస్తున్నాయి. అవసరమైతే దుబాయ్ కూడా ఎయిర్ ట్యాక్సీలు మనం సప్లై చేసే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది. అన్ని యూస్ కేసెస్ కూడా తయారు చేయడం, పైలట్లు తయారు చేయడం, రిమోట్ కంట్రోల్ డ్రోన్ వాడాలను వాడడం, ఇవన్నీ కూడా తొందరలోనే మనం లాంచ్ చేసే పరిస్థితికి వస్తాం. ఎలక్ట్రానిక్ సిటీ, ఏరోస్పేస్ సిటీ ఇలాంటివన్నీ చేసి ఇంకో పక్కన గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మనం తయారు చేయబోతున్నాం. ఎక్కడెక్కడ సోలార్ గాని, విండ్ గాని, అదే మరి పంపుడు స్టోరేజ్ ద్వారా గ్రీన్ ఎనర్జీ కూడా దోహదం చేసి అవసరమైతే వేరే దేశాలకు గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఎలక్ట్రిసిటీ మనం సరఫరా చేసే పరిస్థితి కూడా వస్తున్నాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల్లో మనం ముందుకు పోయినప్పుడు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, రాబోయే 10 సంవత్సరాల్లో వినూత్నమైన మార్పులు రాబోతున్నాయి. నేను ఎందుకు ఈ మాట వాడానంటే 1 గవర్నమెంట్ 1 సిటిజన్. ప్రభుత్వానికి అందరి సిటిజన్స్ యొక్క డేటా అంతా కూడా తీసుకుని డేటా లేక్ క్రియేట్ చేస్తున్నాం, కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నాయి. డేటా లేక్ వల్ల హిస్టారికల్ డేటా ఉంటుంది, ప్రజెంట్ డేటా ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో అన్ని కూడా టార్గెట్ చేస్తాం.